వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని పికెట్ నాలాపై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఏప్రిల్ చివరి నాటికి పనులు పూర్తి చేసేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మద్యం కుంభకోణంలో రేపో మాపో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుంది అంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త మరణించడంతో ఓ మహిళ తన ఏడాది కూతురుతో కలిసి అపార్ట్మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు నిరసన తెలిపారు. అధికారులను బయటకు వెళ్లనీయకుండా గేటుకు అడ్డంగా బైఠాయించారు. ఓ ప్రైవేట్ పాఠశాల భవనంపై నుంచి పడి 10వ తరగతి విద్యార్థిని గాయపడిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఓ బాలిక రాత్రి ప్రత్యేక తరగతులు ఉండగా పాఠశాల భవనం 2వ అంతస్తుపై నుంచి కిందికి పడింది. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలికను పాఠశాల యాజమాన్యం వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆయన వెళ్తున్న కాన్వాయ్ ఓవర్ స్పీడ్తో 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. చేనేతను వాడండి, నేతన్నను కాపాడండి అంటూ కొత్తపేట నుండి దిల్సుఖ్ నగర్ వరకు విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మస్తాన్ రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలో పేదరికం పోవాలంటే పేదలు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని మస్తాన్ రావు తెలిపారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీగా బయలుదేరి శ్రీరామ్ నగర్ కాలనీలోని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 11 రోజుల పాటు కొనసాగి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ నుండి జాతీయ రహదారి మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పటికే ఆయనకు 2 సార్లు విచారించారు. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు పంపించారు. దక్షిణ కాశీ క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో అడుగుపెట్టగానే ఏదో అద్వితీయమైన అనుభూతి ఉన్నదని, ప్రజల కోసం వేసే ప్రతి అడుగులో ఆ పరమశివుడే తోడుగా ఉండి నడిపిస్తున్నట్టుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కంటోన్మెంట్ సిల్వర్ కాంపౌండ్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఆవిష్కరించారు. సాయన్న 72వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రులు మాట్లాడుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు పనిచేసిన సాయన్న నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. శ్రీకాకుళం కాశీబుగ్గ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉపచారం జరిగింది. ఆలయంలో అధికార పార్టీ నేత కోట్ని రమేష్ పాలాభిషేకం చేయించుకున్నారు. అధికార పార్టీ నేత కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేదు. రమేష్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి మృతి చెందడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. తమ కుమారుడు సాత్విక్ ని కొట్టడం వల్లనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని విద్యార్థి తల్లిదండ్రులు చెన్మోముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి సదస్సు సక్సెస్ అయింది. ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరగడంతో సమ్మిట్ సక్సెస్ చేసిన అందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులను బుర్డీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుపల్లి పోలీసులు రట్టు చేశారు. 4గురిని అరెస్టు చేసి 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరు నియోజకవర్గం జ్యోతినగర్ విడిది కేంద్రం వద్ద నారా లోకేష్ సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకస్మిక మృతి చెందిన టీడీపీ నేత పరుపుల రాజా చిత్రపటానికి పూలవేలు వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో ఉన్నదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు.